కూర్చోకు, నా దగ్గర పడుకోకు, నా దగ్గర ఉండకు. నువ్వు అంత పెద్ద మాట అందో చూసారా మా అమ్మాయిని. హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉందో అందరూ అయితే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చాలా మెమరీస్ షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఎందుకు వచ్చాం సామర్లకోట అండ్ సమరం పనులు ఎక్కడి దాకా వచ్చినాయి అండ్ వీడియో ఎంత దాకా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రష్ దా ఎక్కడ లోపల దా అమ్మమ్మేది ఓమా చూపించినాక అమ్మమ్మని చూపించు అమ్మమ్మని. మేము వాటర్ వేసుకుంటున్నాం, చూడండి. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు కుక్ చేసుకుంటే వాటర్ వేసుకోవాలండి. ఏం కుక్ చేస్తున్నారండి? చపాతి. చపాతి చపాతీ కొన్ని వాటర్ వేసి కుక్ చేస్తారండి. చపాతి కాదు, ఇవి వద్దే కదా, ఇడ్లీలు ఉంటాయి, చిన్న చిన్న ఇడ్లీలు చేస్తున్నామండి. దాంట్లో కూడా ఓన్లీ వాటర్ సరిపోద్దండి, పిండి అక్కలేద్దా? పిండకలు ఓ ఇడ్లీకి పిండి అక్కలేద్దా అంటారు. మేము మీ అక్క భలే చెప్తుంది. మీ అక్క ఏదంటే అదే. ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకుని ఒక మిక్సీ దాంట్లో వేసుకుని మిక్సీకి వచ్చేసి చిల్లీ అవి వేసుకుంటారండి. ఇడ్లీలోనా? ఓ వావ్. వేసుకుని అది చేసేదాకా కొన్ని నీళ్ళు వేసుకుని ఉంచుకుంటారు. ఓ వావ్, వాటర్ ఇడ్లీ మాట, నో క్యాలరీస్. కార్తీక్, మీ అక్క చేసి ఇడ్లీ తింటావా నువ్వు? గొడవ లేదు, ఎక్కువ వాటర్ వేస్తాడు ఇంకా. పర్లేదు, మేము ఎక్కువ వాటర్ యూజ్ చేసుకుంటాం. కార్తీక్ కార్తీక్ ఇలా చూడు, అమ్మని చూడు. మా బాబు కార్తీక్ కార్తీక్ కార్తీక్, అక్క చేసిన ఇడ్లీ తింటావా? తింటాడు. పళ్ళుతో తింటావా? పళ్ళుతో నా చేస్తున్నాను. దగ్గర కూర్చోకు, నా దగ్గర పడుకోకు, నా దగ్గర ఉండకు. నువ్వు అంత పెద్ద మాట అందో చూసారా మా అమ్మాయిని. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది దాన్ని? షూతో తొక్కేస్తుంది కాళ్ళు, రెండు కాళ్ళుని. అమ్మమ్మ దగ్గరే కూర్చుంటాను మళ్ళీ ప్రేమ. నువ్వేదో తొక్కించుకుంటావు కదా అందుకు. నువ్వేదో కొడతావు. నేనేం కొట్టాను, చిట్టి పుట్టి దెబ్బలు వేస్తాను అన్నమాట, చిట్టి పుట్టి దెబ్బలు. నిన్నే బ్యాగులన్నీ అన్ప్యాక్ చేసి వదలకుండా చూపించాను కదా, మళ్ళీ అదే బ్యాగ్స్ ప్యాక్ చేసి సామర్లకోట వెళ్ళిపోతున్నాము కదా. కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆటో కాదు, ఇది కార్. కార్. ఎక్కడికి వెళ్తున్నావు? జేజీ చెప్పు. జేజీ వీఆర్ కమింగ్ అను. ఓకే జేజీ ఓకే అంటే వీఆర్ కమింగ్ అని. ఇప్పుడైతే ఇక్కడ మన విలేజ్ ఫుడ్స్ సర్పరం బ్రాంచ్ దగ్గర ఉన్నమాట. సో చూసారు కదా, నేను నైట్ మావయ్య వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం అన్నీ చదువుకున్నాను అన్ప్యాక్ చేసి, మళ్ళీ ఈరోజు మార్నింగే సామర్లకోట వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది ఎందుకన్నా తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ డాడీకి అయితే చాలా పనులు ఉన్నాయి, బట్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని వెంటనే దింపుతానన్నారు. డ్రైవర్ కూడా రాలేదు ఈరోజు. ఇదివరకు వస్తామని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి దింపించేసుకునే వాళ్ళం. ఆయనకి కూడా అత్తయ్య గారి ఇంటికి తీసుకెళ్ళి దింపి చాలా లేదనుకున్నారు ఏంటో. వెళ్తాము అంటే సరే అని వెంటనే తీసుకొని దింపారు. మేము కూడా సడన్గా సో ఐషుగడికి ఏదో కవర్ ఇచ్చింది, దాని బొమ్మలు అన్ని కవర్లు వేసుకొచ్చింది లాస్ట్ మినిట్లో. కాబట్టి నువ్వే మోసుకెళ్ళని చెప్పించాను. దానికి చాలా కోపం వచ్చింది, నాతో బరువు మోయించుతావా అని చెప్పి. బట్ ఇప్పటి నుంచి దాని లగేజ్ అది మోసుకోకపోతే తర్వాత నేను సడన్గా ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా అమ్మమ్మ మొన్న మాతో పాటుగా సామర్లకోట వచ్చారు. అంటే ఇక్కడ సామర్లకోటలో గృహప్రవేశానికి వచ్చాం కదా, అప్పుడు వచ్చారు. సో తర్వాత అమ్మమ్మది సంబరం కూడా ఉంది మాట, వీరభద్ర సంబరం. ఇంక 4 రోజులే కదా నేను ఇక్కడ ఉంటాను అంది. తాతయ్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా అమ్మమ్మ ఎక్కువ ట్రీట్మెంట్ వల్ల కానీ పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ వల్ల కానీ మా దగ్గర ఎక్కువ ఉంది మాట. సామర్లకోటలో లేదు, తనకి ఉండాలంటుంది కదా, నా ఇల్లు ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్న బతికినిల్లు అని ఉంటుంది కదా, అక్కడ ఉండాలి అని. మావి ఒక్కరు ఉన్నారు అని చెప్పి నేను ఉంటాను అంది. వదిలేళ్ళాము కానీ అక్కడ ఎప్పుడైతే మేట్ రాలేదు అని అన్నారో, పాపం ఎలా ఉంటారు, మావే ఒక్కరే కదా మగతను, ఎలా చేసుకుంటారు ఏంటో అని చెప్పి మాకు మనసు ఒప్పక పొద్దున్నే మొత్తం కూరలు అవి వండుకొని అన్నీ సిద్ధం చేసి క్యారేజ్ కట్టుకొని వచ్చేసాం అన్నమాట. నేను నాన్ వెజ్ వండాను కదా, సో నేను కూడా నాకు ఆ నాన్ వెజ్ కర్రీస్ కొండి ఆ 2 తెచ్చేసుకున్నాను నా కోసం అని చెప్పి.
మనకి ఇయర్ కార్తీక మాసం లేదు కదా అందుకు. సో వచ్చేసాము, భోజనాలు చేసేస్తున్నమాట. సో అమ్మమ్మలకు కూడా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆలోచించుకున్నమాట. ఇలా డాడీతో మమ్మీ అంది, రోజు వాళ్ళ పనమ్మాయి కూడా మధ్యాహ్నం నుంచి ఉండదంటే వెళ్ళిపోతాను అని చెప్పి ఏదో ఫంక్షన్ ఏదో ఉందని వెళ్ళిపోయారు. మా అమ్మ అక్కడ ఉందంటే డాడీ వెంటనే కూరలు ఎలాగో వండిస్తున్నావు కదా అన్ని క్యారెట్స్ సర్దుకుని నా ఒక్కడికి కొంచెం ఇంత కూర ఉంచి క్యారెట్స్ సర్దుకుని చక్కగా మీరు అక్కడికి వెళ్ళిపోయి అత్తయ్య గారి దగ్గర ఉండండి 2 రోజులు అని అన్నారు డాడీ కూడా అని. ఎందుకంటే ఎప్పుడు మాతో ఉండి ఉండి అమ్మమ్మ మా ఇంట్లో లేకపోతే మాకే ఒకలా లోట్లా అనిపించింది. అండ్ అక్కడ ఒక్కరో ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో, ఏం తింటుందో తిందో అని మమ్మీకి కూడా అలవాటైపోయి మేమే క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయాం అమ్మమ్మ దగ్గరికి. మావయ్య అయితే ఫుల్ హ్యాపీస్ మాట, అందరూ వచ్చేసారు అని చెప్పి. సో అమ్మమ్మకి కూడా ఎప్పుడు మేము ఇక్కడికి అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు మేమందరం ఇలా బ్యాగ్ చదువుకొచ్చేస్తే అమ్మమ్మ మాకు వండి పెట్టేది. అసలు ఎన్ని రకాలు ఉండేదో తెలుసా అండి. మేము వస్తున్నాము అంటే ఖాళీ ఉండేది కాదు, వంటగదిలోనే ఉంటామని చెప్పి మా అమ్మ వస్తామని గొడవ పెట్టేసుకునేది. మేము వస్తామంటే నువ్వు వంటగదిలో ఉంటావేంటి, మేము నీతో కూర్చోడానికి వస్తున్నాం కానీ నీతో వండించుకు తినడానికి కాదు అని. సో అలాంటి రోజుల నుంచి ఇలా అవుతుందని అస్సలు ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇప్పుడైతే నేను కబోర్డ్స్ అవి కొంచెం చదువుతున్నాం అన్నమాట. ఎల్లుండి సంబరం ఉంది కదా. అండ్ బట్టలు కూడా చూసారా మేట్లు అయిపోయి ఉన్నాయి, వెనకాల ఎంత హైట్లో ఉందో. సో ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. అమ్మమ్మ ఇక్కడ ఉండి చేసుకున్న రోజులు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకునేదో అస్సలు. సో ఇప్పుడైతే కొంచెం మారుతుంది కదా, రోజులు మారే కొద్దీ ఓపికలు తగ్గే కొద్దీ ఇల్లు అనేది ఆబ్వియస్లీ ఇలాగే అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం రీసెట్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే మా తాతయ్య బీరువా మాట. మొత్తం తీసి అన్నీ చదువుతుంటే ఏడుపు వచ్చేసింది. ఆయన బట్టలు అవి అన్నీ తీస్తుంటే అసలు ఆ కండువా చూస్తే ఆయన అంత హైట్ మనిషి, ఎంత రాజసంగా ఉండేవారో. ఆ కండువా వేసుకొని పందిరిలో కూర్చుంటే కలగా అనిపించేది. ఎక్కడ ఫంక్షన్ సామలకోటలో ఇక్కడే సంబరాలు జరిగిన మా చుట్టాల్లో తాతయ్య పందిరిలో అలా కూర్చుని ఉంటే నేను తాతయ్య పక్కనే కూర్చునేదాన్ని, బయట పందిరిలో ఆడవాళ్ళతో కూర్చునేదాన్ని కాదు. ఇప్పటికీ నాకు అప్పుడు పందిరిలో అసలు అలా చూస్తా లోపలికి వెళ్ళినా అలా అనిపించిన ఆ వయసు వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చుంటే తాతయ్యలాగే అనిపిస్తారు. వెళ్ళి తాతయ్య పక్కనే కూర్చునేదాన్ని నేను, ఎక్కువ బయట లోపలికి వెళ్ళేదాన్ని కూడా కాదు. అవన్నీ గుర్తొస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. చాలా లోటు తెలుస్తుంది మాట, తాతయ్య లేని లోటు. ఏదో సొంతం అన్నట్టు ఆ మనిషి నాదే సొంతం అన్నట్టు అనిపించింది నా తాతయ్య అని. ఇప్పుడు ఆయన లేరు అన్నది నిజంగా నమ్మలేకపోతున్నాము. మాయమైపోతారా మనుషులు అలాగా అని. మా తాతయ్య వాళ్ళ పెళ్లి ఫోటోలు ఎంత హైట్ ఉన్నారు చూసారా, అమ్మమ్మ ఎంత చిన్నగా ఉందో పక్కన, అమితాబ్ బచ్చన్ లాగా వాళ్ళ జంటలాగే ఉంటారు సేమ్ వీళ్ళు. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటాను నేను హైట్ డిఫరెన్స్కి. అసలు తాతయ్య అయితే ఎన్ని పేర్లు పెట్టేవారు అమ్మమ్మని. అసలు ఇంత ఉండేది నా పక్కన పొట్టిది మీ అమ్మమ్మ అని చెప్పి అనేవారు మాట ఈ ఫోటోలు చూసినప్పుడల్లా. నేను చేసుకోనని చెప్పేశాను. అసలు ఒప్పుకుంటే కదా మా మావయ్య మా అమ్మ వీళ్ళందరూ కలిపి చేస్తారు నాకు అని చెప్పి అనేవారు మాట. అంటే మా అమ్మమ్మ మా తాతయ్య బావమరుదులు మాట. సో వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిపి చేస్తారు అని చెప్పి ఆయన కంప్లైంట్స్ చెప్పేవారు నాకు. ఇప్పటికీ కూడా ఫొటోస్ చూస్తుంటే మా తాతయ్య అన్న మాటలే నాకు అలా గుర్తొచ్చాయి మాట. ప్రతి ఫోటోకి అమ్మమ్మ తాతయ్య చెప్పేవారు కదా, అదిగో ఆ తాతయ్య పెట్టుకున్న పైన కిరీటం ఉంది, అది పెళ్ళిది, అది బంగారం దంట. అప్పట్లో వాళ్ళ చుట్టాలు తమ ఎవరో చెప్పారు మాట వాళ్ళది. సో అలాగా పెళ్ళిళ్ళు ఎంత అలా జరిగింది ఆ రోజుల్లో. మా అమ్మమ్మ వాళ్ళది 5 రోజుల పెళ్ళి మాట. చాలా గ్రాండ్గా చేశారని అందరూ చెప్తారు కూడా అని. సో అంత గ్రాండ్గా 5 రోజులు పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పి తాతయ్య చెప్పడం, అమ్మమ్మ చెప్పడం నాకు ఇంకా బాగా గుర్తు. ఆ ఫోటోలో వెనకాల ఉన్న వాళ్ళని కొంతమంది గుర్తుపట్టి చెప్పడము, ఆ రోజుల్లో జరిగేవి, ఆ ఖర్చులు, పెళ్ళి ఎంత ఖర్చు అయిందో తెలుసా ఆ రోజుల్లో. పావలా అంటే ఇంత వాల్యూ, రూపాయి అంటే అసలు ఎంత వాల్యూ, అసలు భలే చెప్పేవారు. ఇన్ని వింటుంటే నాకు అప్పుడు ఎన్నిసార్లు చెప్తారు, ప్రతిరోజు చెప్తారు, ప్రతిసారి చెప్తారు, ఇవే చెప్తారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తే బాగుండు, వినాలనిపిస్తుంది అని అనిపిస్తుంది ఇప్పుడు. ఐషుకు కూడా అన్నీ చూపిస్తున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ నేను పుట్టాక మా తాతయ్య నన్ను ఎత్తుకున్నప్పుడు తీసిన ఫోటో. ఎంత హ్యాండ్సమ్గా ఉండేవారో మా తాతయ్య. అసలు మా తాతయ్యకి ఎంతమందో ఫాలోయింగ్ అంటే అప్పట్లో. మా అమ్మమ్మ మా మమ్మీ కూడా చెప్తారు మాట, అప్పట్లో తాతయ్యకి చాలామంది ఫాలోయింగ్ ఉండేది తెలుసా అని చెప్పి. అండ్ ఇది అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్, ఎంత చిన్నది అసలు, ఎంత ఓల్డ్ తెలిసిపోతుంది చూసారా. ఇది మా అమ్మమ్మవి తాతయ్యవి కాకుండా మా తాతయ్య అంటే మా అమ్మమ్మ వాళ్ళ డాడీది కూడా మా అమ్మమ్మ దాచుకుంది నీట్గా. బ్యాలెన్స్ లైన్ లేవులేండి అకౌంట్లో, బట్ బుక్లే మిగిలినాయి. ఇంకా ఇది చలికి పద్మరాజు గారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ డాడీ బుక్ మాట ఇది. ఇలా అన్నీ కూడా అమ్మమ్మ దాచుకుంది మెమరీస్గా అలాగా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పట్లో అకౌంట్ ఉండడమే గ్రేట్. అండ్ అందులో బ్యాలెన్స్ అమౌంట్లు ఉండడం అసలు అది చాలా రిచ్ అనమాట. ఇదైతే మా మమ్మీ వాళ్ళది పెళ్లి కార్డు మాట.
ఎంత సింపుల్గా ఎంత క్యూట్గా ఉందో. చాలా పెళ్లి కార్డ్స్ ఉన్నాయి. ఒక 5-6 చూసాను నేను. ఒక్కొక్క బిరువాలో ఒక్కొక్క పెళ్లి కార్డ్ అమ్మమ్మ వాళ్ళు దాచుకున్నారు, మమ్మీ వాళ్ళది. నాయి కూడా కొన్ని ఫొటోస్ దాచుకున్నారు. ఎంత క్యూట్గా ఉందో మా అమ్మ వాళ్ళ పెళ్లి కార్డ్. 18/3/94లో జరిగింది మమ్మీ పెళ్ళి. ఇప్పుడైతే నాకు పెళ్ళి నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, ఇంకా చాలా చిన్న పిల్లలు. మొన్న రీసెంట్గా ఒకరికైతే ఓనీలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇంకా లేట్గా చేసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా లేట్గా చక్కగా ఓనీలు ఇస్తున్న పిల్లలు ఉంటే మా మమ్మీకి మనవాళ్ళే వచ్చేసారు ఏకంగా. మా వాడైతే కార్ పట్టుకుని చక్కగా బొజ్జున్నాడు అనమాట, పైకి పెట్టి. వాడు అసలు కార్స్ అయితే వదలట్లేదు. ఇలా రోజంతా డే స్పెండ్ చేసాక ఇది నెక్స్ట్ డే మాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి పనులకి బయటకు వెళ్తున్నాము. సో నిన్న నైట్ అంతా సదురుకోవడం వాటితోనే సరిపోయింది. ఈరోజు సంబరం పనులు స్టార్ట్ చేయడం అన్నమాట. అండ్ ఈ షేడ్స్ అయితే గుర్తాయా, నేను లెన్స్ కట్లో తీసుకున్నాను, ఒక వీడియోలో కూడా చూపించాను. సో ఇవి నాకు బాగా యూజ్ అవుతాయి ఎండ్లో బయటకు వెళ్ళేప్పుడు. అండ్ ఇప్పుడు డబ్బుల కోసం మనీ కోసం అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే సంబరం అమ్మమ్మది కాబట్టి అమ్మమ్మే డబ్బులు ఇవ్వాలి. అండ్ నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా అబ్బాయి, వాళ్ళకి ఇక్కడ డ్రాయర్ కుట్టి డ్రాయర్ కాదు ప్యాంట్ కుట్టినా. మరి షర్ట్ ఉన్నది. షర్ట్ ఉన్నదా? సరే. అది షర్టు ఇంకా బట్టలు ఇంకోటి చిన్నగా కుట్టి, కొంచెం పెద్ద, చాలా ఎక్కువ వద్దు. ఓకేనా? సరే బయలుదేరమా. మాకు ఎదురు రావడానికి వెళ్ళింది చూడు. అదిగో సంబరం పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మావయ్య? ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నాం, భోజనాలు ఆర్డర్ ఇచ్చేస్తాము. తర్వాత జలాకంకం తల్లికి డ్రెస్ కుట్టాలన్నమాట, ఆది డ్రెస్ బ్లౌజ్ పీస్. తర్వాత పెద్దాపురం వెళ్తున్నాం కంసాల దగ్గరికి. ఇలా చాలా పనులు ఉన్నాయి. ఈరోజు స్టార్ట్ అయిపోతాం పదండి. డ్రెస్ అయితే అది ఇచ్చాను జలకంకం తల్లికి. అంటే మా తాతయ్య వాళ్ళ సిస్టర్ మాట, కాలం చేశారు. చిన్నప్పుడే కాలం చేస్తే జలకంకం తల్లి అవుతారని. అదే అబ్బాయిలు అయితే వీరభద్రులు అవుతారని అంటారు కదా. సో సంబరానికి జలకంకం తల్లికి కూడా డ్రెస్ ఎప్పుడు కుట్టిస్తారు. ఎప్పుడు అమ్మే కుట్టేస్తుంది. బట్ లాస్ట్ టైము అమ్మ కుదరక ఒక 2 జతలు కుట్టించేయండి అని చెప్పి మా టైలర్కి ఇచ్చేసారు. సామలకోటలో కూడా మనం ఒక టైలర్ని మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. మన కూరుకో టైలర్ ఉంటారు. సో అప్పుడు ఇస్తే ఆవిడ 2 కుట్టించారు. బట్ ఒకటి ఆవిడ దగ్గర వదిలేసామంటే, ఒకటే తీసుకున్నామంటే ఆవిడ అదే అన్నారన్నమాట, నా దగ్గర ఉన్నాయండి, నేను చూసి పెడతాను, ఇంకోటి కుట్టాను మీకు, అది ఒకటి కనపడకపోతే అప్పుడు ఇది కుడదాము అని చెప్పి అన్నారన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము నీలిమాకి వచ్చాం ఫుడ్ ఆర్డర్ చేయడానికి. ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి, దానికన్నా ముందు నుంచి కూడా నీలిమ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి సంబరం భోజనాలు అంటే నీలిమలోనే ఆర్డర్ ఇచ్చేస్తారన్నమాట. అంటే జస్ట్ 200 మెంబర్స్ కదా, సింపుల్గా దగ్గరలో వాళ్ళే టైం ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు అని చెప్పి. సామలకోట సంబరం భోజనాలు కానీ ఏదైనా చాలా చోట్ల నేను విన్నది నీలిమ అనేమాట. ఇప్పుడైతే మేము వచ్చే టైంకి కరెక్ట్గా మీల్స్ ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట. మార్నింగ్ వచ్చాము, అప్పటికే మీల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. చక్కగా అన్నీ నీట్గా ప్యాక్ చేసేస్తున్నారు. పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు. నార్మల్గా అయితే మావి అన్నీ వెళ్ళి పురమాయించుకు వచ్చేస్తారు. బట్ ఇప్పుడు అమ్మమ్మ ఒక్కతి ఇంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మమ్మ ఈ మధ్యలో మీ ఇంట్లో ఒక్కదాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, దానికి హెల్త్ బాగున్నప్పటి నుంచి. సో నేను అమ్మ ఉన్నాం కాబట్టి ఇప్పుడే మావి వెళ్ళి పనులు పురమాయించేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మావయ్య నన్ను తీసుకుని బయటకు వచ్చారన్నమాట. నేను ఫస్ట్ టైం రావడం ఇలాగా అమ్మమ్మ సంబరానికి కాబట్టి నేను స్పెషల్గా వచ్చాను ఈరోజు పనులు పురమాయించడానికి మావితో పాటుని. అమ్మమ్మ పిల్లలు ఇంట్లో ఉన్నారు. అండ్ మెనూ అయితే ఫైనల్ చేసేసాము. భోజనాలు ఏమేమి పెట్టామని సంబరంలో చూపిస్తాను నేను. సో మొత్తం 200 మెంబర్స్కి మాట. అన్నీ కూడా ప్లాన్ ప్రకారము అన్నీ ఆలోచించుకొని అన్నీ ఇచ్చేసాము. అండ్ మేము కూడా కొన్ని కర్రీస్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఇంకా కుకింగ్ అది ఇంట్లో ఏం పెట్టుకోలేదు నిన్న. ఎలాగ మేము క్యారెట్స్ తీసుకుని వచ్చేసాము. అండ్ ఈరోజు ఓన్లీ పిల్లలకి మటుకు కొంచెం పప్పు చారు అన్నం పెట్టాము. కొన్ని కూరలు బయట నుంచి తీసుకొస్తాం. అలాగే నీలిమాకి వెళ్తాం కదా ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, అప్పుడే అక్కడ కొన్ని కర్రీస్ తెస్తాను అని చెప్పి అన్నాను అనమాట. నేను ఇంకా వంటతో అలా పెట్టుకుంటే పిల్లల్ని ఆపడం అవ్వదు. సో ఇప్పుడైతే మావి పేమెంట్ కూడా చేసేస్తున్నారు. ఎప్పుడు కూడా ఫుడ్ది అయ్యాక తర్వాత వచ్చి బ్యాలెన్స్ తీసుకోండి అని ఎప్పుడు చెప్పరు మావయ్య, ఫస్ట్ కానీ ఇచ్చేస్తారు. నమ్మకం అంటే కొన్ని ఇయర్స్గా అక్కడే ఇస్తున్నాం, అక్కడే కదా ఇంకా. సో ముందే పేమెంట్ ఇచ్చేస్తారు అన్నమాట మావయ్య. సో అదైతే అయిపోయింది. ఇప్పుడైతే కంసల్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఇవి నా నల్లపూసల మాట. ఎవరైనా ఒక నల్లపూస ఏదైనా పేరింది అంటారో, మేము జతలు తీసుకెళ్తున్నాను ప్రతిసారిని. అంటే కార్తిక్ గట్టిగా పట్టుకుని ఏడ్చేప్పుడు వాళ్ళు ఏంటంటే క్రాంకీగా ఉన్నప్పుడు ఎంతెంత బంగారాన్ని అయినా తెంపేయగలరు వీళ్ళు.
సో ఈ అస్తమానం నాకు ఇదే ప్రాబ్లం అవుతుందని ఈ మధ్యన గోల్డ్ పెట్టుకోకుండా ఈ 1 గ్రామ్ది 1-2 కొనుక్కున్నాను. అవి కూడా అలాగే అవుతున్నాయి. అవి అయితే పర్లేదు ఇంకోటి కొనుక్కుంటాం. గోల్డ్‌వి కూడా అస్తమానం అలాగే పేరుస్తున్నారు. అన్నిసార్లు చుట్టూ చుడితే ఆ లోపల తీగ కూడా మార్చాలని చెప్తారు. సో మొత్తానికి అలా చేసి ఇలా ముద్దులు పెట్టి నన్ను మళ్ళీ కామ్ చేస్తున్నాడనమాట. ఇక్కడ ఇదైతే కామ్‌గా లేదు. విక్కీగాడు కొత్త పప్పీగాడు మాట మా ఇంట్లో. అది లక్కీ అయితే ఇది విక్కీ మాట. వీడు ఎప్పుడు చీపురు ఖాళీగా దొరికినా ఇలాగే చేసి పెడుతున్నాడు. ఎన్ని చీపులు పాడు చేశాడో ఇప్పటికి. నేను వచ్చాక ఇది 2-3 చీపురు మాట ఈ 4 రోజుల్లోనే. ఈ మధ్యన అటు ఇటు తిరుగుతున్నాం కదా సామర్లకోటకి, నేను చూశాను ఎన్ని చీపులు పాడు చేస్తున్నాడో వాడు. మళ్ళీ మొహం ఇలా దాచుకుంటున్నాడు తిడుతుంటే. అండ్ డాడీ అయితే వచ్చేసారన్నమాట. లేట్ అయిపోయింది. ఎప్పుడో ఈవినింగ్ రెడీ అయ్యి కూర్చున్నాం మేము. ఆయన అన్ని పనులు చూసుకొచ్చేప్పటికి డిన్నర్ టైం అయింది. ఇంక పిల్లలకి అన్నం కూడా పెట్టేసి సామర్లకోటలోనే అప్పుడు తీసుకొచ్చాము. ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఇద్దరిని పడుకోబెట్టాలన్నమాట. రోజు ఏదో విభూతి పెడతాను, లేకపోతే నాకు భయం వెలుతురు చేసే ఏమంటారు స్టంట్స్ రాత్రికి. మా వాడైతే మధ్యాహ్నం నుంచి అందరికీ ముద్దులు పెట్టేస్తున్నాడు. మేమందరం తెగ ముద్దొచ్చేసామంట. కాకాలు పడుతున్నాడు అందరినీ. సో మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. దీని తర్వాత సంబరం వ్లాగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి.